తెలియక చేసిన పుణ్యం. పూర్వకాలమందు కాశీనాథుడనే ఒక యతీశ్వరుడు ఉండేవాడు. అతనికి ఇవ్వటమే కాని పుచ్చుకొనటం అనేది తెలియదు. ఇలా చేస్తున్నామనే విషయం స్ఫురణ లేకుండానే కాశీనాథుడు రోజు లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. తమకు తెలియకుండానే సూర్యచంద్రులు ఎలా మనకు వెలుగునిస్తారో, ఎటువంటి ప్రతిఫలము కోరక పువ్వులు మనకి వాటి పరిమళాలను ఎలా వెదజల్లుతున్నాయో, అలానే కాశీనాథుడు తనకు తెలియకుండానే లోకానికి మంచి చేసేవాడు. ఈ విధంగా కాశీనాథుడు చేస్తూ వచ్చిన పుణ్యమంతా స్వర్గలోకమంతా నిండిపోయింది. ఇది చూచి దేవగణం అందరూ ఆశ్చర్యపోయారు. మానవ మాతృడేమిటి, ఇంతటి పుణ్యం చేయగలగడమేమిటి, దీని రహస్యమేదో తెలుసుకోవాలి అని తలచి దేవదేవతలు ఒకనాడు విమానం మీద అతన్ని తమ లోకానికి రప్పించారు. వారు కాశీనాథునికి సమస్తమైన మర్యాదలు చేసి, మహానుభావ, నీవు చేసిన సుకృతం ఇంతింతా కాదు, దీనికి గాను నీవు ఏమి కోరుకుంటే అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. వారు ఎన్ని విధాలా అడిగినా యతీశ్వరుడు నాకేమీ అక్కర్లేదు అని అంటూ వచ్చాడు. అప్పుడు దేవతలు, ఏమయ్యా స్వామి, నీవు నీ చేతులతో ఎవ్వరిని తాకితే వాళ్లకు వ్యాధులు నయమై ఆరోగ్యవంతులు అయ్యేటట్టు చేయమన్నావా అన్నారు. వద్దు బాబు, అటువంటి మహిమలు కనపరచటం ఆ సృష్టికర్తకే చెల్లుతుంది, కాని నా వంటి మానవ మాతృలకు తగదు అంటూ నిరాకరించాడు కాశీనాథుడు. పోని నీకొక ఆకర్షణీయమైన కొత్త స్వరూపం ఇస్తాము, అప్పుడు ప్రజలందరూ నీ వద్ద చేరుతారు, వారికి భగవంతుని గురించి బోధ చేద్దువుగాని అని మళ్ళీ చెప్పారు వారు. అందుకు కాశీనాథుడు, వద్దొద్దు, జనులు నా వద్ద చేరటం ప్రారంభిస్తే దేవుణ్ణి మర్చిపోతారు. అయినా దేవుని గురించి ఒకరు బోధించడం ఏమిటి, ఆయన తన సంగతి తానే చూచుకోగలడు అని బదులు చెప్పి తప్పించుకొచ్చొచ్చాడు. అయితే చెడ్డవాళ్ళను మంచివానులుగా మార్చే సాధనం ఇస్తాము, దానిని ఉపయోగించావంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది, ఏమంటావు అని అడిగారు దేవతలు. వద్దయ్యా బాబు, ఎక్కడో దేవతలు చేయవలసిన ఇటువంటి మహత్తర కార్యాన్ని నన్ను చేయమంటారేమిటి అన్నాడు కాశీనాథుడు. మహాత్మా, మరి మేము ఏమిస్తామన్నా వద్దంటావా, నీ అంతట నీవే ఏదైనా కోరుకో అని బలవంత పెట్టారు దేవతలు. నాయన, పరమేశ్వరుని కృపుంటే చాలు, అంతకు మించి నాకేమీ అక్కర్లేదు అని తప్పుకున్నాడు కాశీనాథుడు. స్వామి, నీవు ఇది కావాలి అని కోరుకొనకపోయినట్లయితే మేమే ఆలోచించి ఏదో ఒకటి నీకు ఇవ్వక తప్పదు అని నిష్కర్షగా చెప్పారు దేవతలు. అందుకు కాశీనాథుడు చిరునవ్వుతో, ఓహో అలాగా, అయితే నాకు తెలియకుండానే నేను లోకానికి ఉపకారం చేయగలిగే వరం ఏదైనా అనుగ్రహించండి అన్నాడు. అతను అలా అడిగేసరికి వారు కంగారు పడ్డారు. నలుగురు కలిసి బాగా ఆలోచించి చివరకు ఒక చిత్రమైన మహిమను కాశీనాథుడికి ప్రసాదించారు. ఎతి నడిచేటప్పుడు వెనుక వైపు ఇరుపక్కల నేల మీద అతని నీడ పడుతుంది కదా, అతనికి అగపడిన ఆ నీడ పడినంత మేరకు ఒక మహత్తరమైన ప్రభావం కనబడుతుంది. అదేమిటంటే, ఆ నీడ తొక్కిన వాళ్లకు ఎటువంటి వ్యాధులైనా నయమైపోతాయి, మందులకు కుదరని మనోవ్యాధులు కూడా మాయమైపోతాయి. కాబట్టి విచారాన్ని తొలగిపోయి వాళ్ళు హాయిగా ఉంటారు. కాశీనాథుడు భూలోకానికి దిగివచ్చి మామూలుగా తన దారిన తాను నడిచిపోతూ ఉంటే అతని నీడ పడినంత మెరలోనే బీళ్లు పచ్చబడేవి, మైళ్లు చిగిరిచ్చేవి, ఎండిపోయిన వాగులు స్వచ్ఛమైన జలంతో నిండిపోయేవి, పాలిపోయి కృషించి ఉన్న శిశువులు ఒక్క లిప్తలో తేరుకొని ఆరోగ్యవంతులై నవనవలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా తమ బిడ్డల్లో కలిగిన మార్పు చూచి వారిని కన్న తల్లులు పొంగిపోయేవాళ్ళు. లోకంలో ఇంత పని జరుగుతూ ఉంటే ఈ సంగతి కాస్తంతైనా కాశీనాథుడికి తెలియనే తెలియదు. తన నీడలో ఇంతటి మహత్తు ఉన్నట్లు, ఆ మహిమ వల్ల లోకానికి గొప్ప ఉపకారం జరుగుతున్నట్లు కాశీనాథుడు ఎరగనే ఎరగడు. ఇదే దేవతలు చేసిన చిత్రం. ప్రజలు ఏనాడైతే అతని నీడలోని మహిమను గుర్తించారో అప్పటి నుంచి చడీ చప్పుడు చేయకుండా యతీశ్వరుని మెల్లగా వెంబడించి అతని నీడపడిన ప్రదేశంలో ప్రవేశించి ఎవరికి కావాల్సిన సౌఖ్యాలు వారు పొందుతూ ఉండేవాళ్ళు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.